ఇక డీటెయిల్స్ చూస్తే యువతతో పాటు వృద్ధులు కూడా శారీరక వ్యాయామం చేసుకునేలా పార్కుల్లో ఓపెన్ జిమ్లు ఉపయోగపడతాయని మత్స్యబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పేర్కొన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్ మత్స్యబొల్లారం డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ ఆఫీస్ కాలనీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి కార్పొరేటర్ ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్ నెక్స్ట్ అప్గ్రేడ్ అవుతారు. చూడనా చేతులు అన్న ఒక్క ఈరోజు ఓపెన్ జిమ్ ప్రారంభం చేసుకుంటున్నాం. మరి మన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ వారి యొక్క కృషితోని ఈ జిమ్ ప్రారంభం అయినందుకు మా కాలనీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మా కాలనీలో రోడ్లు కానీ, పార్కుల అభివృద్ధి కానీ, పార్కుల ఫెన్సింగ్ కానీ, మిగతా డ్రైనేజీల సమస్య కానీ, అన్ని సమస్యలకు జితేంద్రనాథ్ గారు, అదేవిధంగా మన గౌరవనీయులు పెద్దలు మా హనుమంతరావు గారు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు వారి యొక్క కృషితోని, వారి యొక్క ఆధ్వర్యంలో పెద్దలు రాజ్ జితేంద్రనాథ్ గారి ఆశీర్వాదాలతో ఈ యొక్క ఓపెన్ జిమ్ను ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా మా కాలనీకి సంబంధించి ప్రతి డెవలప్మెంట్లోనూ పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు ప్రతి విషయంలో రోడ్స్ అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ప్రతి విషయంలో పార్కులో షెడ్ విషయంలో కానీ, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ విషయంలో కానీ ప్రతి దాంట్లో మాకు సహకరించారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మైనంపల్లి హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాజ్ జితేంద్రనాథ్ గారు కూడా మేము ఏది అడిగినా కాదనకుండా వాటిని సక్సెస్ఫుల్గా వెంటనే శాంక్షన్స్ చేస్తూ జోనల్ ఆఫీస్కి కూడా మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చక్కగా మా కాలనీలో ఎటువంటి సమస్య ఉన్నా ముందుండి మన మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు హనుమంతన్న గారు ప్రతిదానికి అందుబాటులో మన జిహెచ్ఎంసీ వాళ్ళందరినీ అందుబాటులో ఉంచి ప్రతి సమస్యను ముందుగా తీసుకొని మా సమస్యను తొందరగా చేయడానికి కృషి కోరుతున్నాను. ఇక్కడంతా అసలు ఏ కాలనీలో కూడా ఒక రోడ్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ లైన్స్ కానివ్వండి అసలు ఏం లేకుండే అప్పుడు హనుమంతన్న సహకారంతో ప్రతి కాలనీలో, సిటిజన్ కాలనీ కానివ్వండి, ఇక్కడ మంజీరా కానివ్వండి, అక్కడ అల్వాల్ హిల్స్ కానివ్వండి, తర్వాత ఇది హెచ్ఎంటీ కాలనీ, పంచశీల, ఈ బిఎన్ రెడ్డి నగర్, ఎన్నో కాలనీస్ వచ్చాయి. వెల్సాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 to 20 కాలనీస్ ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా రోడ్ వేయించడం జరిగింది. హెచ్ఎంటీ కాలనీలో అప్పుడు అసలు ఒక్క ఇల్లు కూడా లేకుండే. మరి హెచ్ఎంటీ కాలనీ వాళ్ళు ఎప్పుడైతే అసోసియేషన్ ఫామ్ అయ్యారో మా ఎంబడి ఎప్పుడు వెన్నంటూ ఉంటూ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు మా ఎంబడి ఆఫీషియల్స్ ఎంబడి రావడం కానివ్వండి, వాళ్ళ ఈ బతుకమ్మ పార్క్ కానివ్వండి, ఏదున్నా ఎంబడి ఉండి మేము బాగా కోఆర్డినేట్ చేసి ఈ కాలనీలో ఒక్క రోడ్డు కూడా లేకుండా ప్రతి రోడ్డు, డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్, తర్వాత లైటింగ్స్ కానివ్వండి, పార్క్స్ డెవలప్మెంట్ కానివ్వండి, మరి వాళ్ళ ఈ ఓపెన్ జిమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసుకున్నాము. వీళ్ళు కానివ్వండి, వీళ్ళ పాత ప్రెసిడెంట్లు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి.